ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా 4, 5, 6 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22 నుండి 47 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు నా ప్రశస్తమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. అబ్రహాముతో ఉన్న దేవుడు, అబ్రహాం యొక్క పనులను సఫలపరుస్తున్న దేవుని యొక్క అద్భుతమైన కార్యమును చూచిన అబీమెలెకు రాజు, అతని యొక్క సేనాధిపతి అబ్రహాం దగ్గరికి వచ్చి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఒక గొప్ప సాక్ష్యం పలికారు. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు కూడా ఈరోజు మీ జీవితంలో ఆయన చేయబోతున్న కార్యమును ఇతరులు చూచి, నీతోటి వారు, నీ బంధువులు, నీ సంఘం, నీ ఇరుగు పొరుగు వారు, వారందరూ కూడా ఇలాగ సాక్ష్యం ఇస్తారు. దేవుడు మీతో కూడా ఉన్నాడు, దేవుడే ఈ కార్యమును మీకు జరిగించాడు అని వారు మీ విషయమై చెప్పుకుంటారు. వారు మీతో సూటిగా ప్రభువుని గురించి మాట్లాడి ఆయనని మహిమపరుస్తారు. దేవుని బిడ్డ, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన కృప అంతరిక్షము కంటే ఎత్తైనది. ఆయన ఎప్పుడు మాట తప్పడు. మీకు చేసిన వాగ్దానాలు ఎన్నడూ కూడా ఆయన మరచిపోడు. ఆ వాగ్దానాలు మీ విషయంలో నెరవేరే సమయాన్ని ఆయన తీసుకుని వస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యముల నుండి ఒక మాట చదువుకుందాం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ప్రియా దేవుని బిడ్డ, ఒకవేళ సాయంకాలము వంటి అనుభవాల గుండా నువ్వు వెళుతూ ఉండొచ్చు. సాయంకాలం అంటే సూర్యుడు అస్తమించడం, ప్రొద్దుగ్రుంకడం. ప్రొద్దుగ్రుంకుట అంటే వెలుగు వెళ్ళిపోయి చీకటి ఆవరించటం అని అర్థం. చీకటి అంటే శ్రమలు, వేదనలు, బాధలు, కష్టాలు, నిందలు, ఇంకా మీరు ఎదుర్కొంటున్నటువంటి భారాలు, ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యం. ఇలాంటి చీకటి మీ జీవితంలో మిమ్మల్ని భయానికి, వేదనకి గురి చేసిందేమో నా ప్రియ దేవుని బిడ్డ. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ చీకటి లేదా ఈ సాయంకాలం అన్నటువంటి ఈ గడియ మీ జీవితంలో ఇప్పుడు పనిచేస్తుంది. అయితే ఇది కొద్దిసేపే నా ప్రియ బిడ్డ. ఇది అలాగే నీ జీవితంలో ఎంత మాత్రమును ఉండిపోదు. నేను నీ జీవితంలోకి తొంగి చూచినటువంటి ఆ సాయంకాల వేళల్ని, ఆ చీకటిని నేను పూర్తిగా వైదొలిగించబోతున్నాను. నీ జీవితంలో ఒక ఉషోదయం, ఒక ఆనందం నేను తోడుకొని రాబోతున్నాను. దుఃఖం, వేదన ఒక రాత్రి ఉంది, కానీ నీ జీవితంలో నుండి ఆ రాత్రి దేవుడు దాన్ని తరిమి వేయబోతున్నాడు.
ఒక వెలుగుని, అనగా ఒక ఆనందమును, ఒక ఆశీర్వాదమును, ఒక ఘనతను, ఒక గొప్పతనాన్ని, ఒక మహిమను దేవుడు నీకివ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీళ్ళు నాట్యముగా మారడానికి, మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ పోరాటాలు విజయముగా మారడానికి, నీవు అనుభవిస్తున్న ఆ వేదన సంతోషముగా, ఆనందముగా మారడానికి దేవుడు ఒక శుభకరమైన ఆనవాల్ని తీసుకొని వస్తున్నాడు. ఏమాత్రము నువ్వు కలవరపడద్దు. దేవుడే నీకు ముందుగా సాగి వెళ్తున్నాడు. ఆయన యుద్ధశూరుడు. ఏ పరిస్థితులు నిన్ను భయాభ్రాంతులకు గురి చేసినాయో వాటన్నిటినీ నీ పక్షంగా దేవుడు అణిచివేయబోతున్నాడు. లే, ధైర్యం తెచ్చుకో, కన్నీళ్లు తుడుచుకో, సమాధానంతో నింపబడు. కలవరపడిన నీ హృదయాన్ని ప్రభు చేతికి అప్పగించు. ప్రభు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మా తండ్రి, మా ప్రియులను మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, నిబ్బరమును కలిగించండి. మా తండ్రి, మీ దీవెనలతో మా ప్రియులను నింపండి. అయ్యా, ఈరోజు వారికి ఒక అద్భుతం జరుగునుగాక. వారి యొక్క మొరలకు ప్రత్యుత్తరములు వచ్చునుగాక. తండ్రి, మీరు దీవించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.